ఫుట్బాల్ ప్లేయర్, రిటైర్డ్ ప్లేయర్ సుధాకర్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. నా ప్రాణ స్నేహితుడు, నాతో ఉన్న అన్ని విధాలు సహాయ స్థలం అందించినటువంటి సిద్ధికేపమైనది మధు గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా పొద్దుటూరులో రాయలసీమలో 18 సంవత్సరాలు ఉన్నప్పటికీ నా వెనుక ఉంటూ ప్రాణంగా నన్ను కాపాడుకుంటూ ముందు నడిపిస్తున్నటువంటి పటన్ కాలేజీ విద్యా సంస్థల డైరెక్టర్ సౌకత్ గారిని ఆహ్వానిస్తూ, మిత్రులు విజయ్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫోటోగ్రఫీ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సురేష్ గారిని, మరి మన జిమ్ క్రీడాకారులందరూ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా సరిగ్గా ఈ కార్యక్రమాన్ని మన తెలిసేయండి. అయితే అందరూ ఇంట్రెస్ట్ అనుకోండి, ఎవరు ఉండదు, అందరూ కూడా సాధారణ ఆహ్వానిస్తున్నాం. అందరూ చేయండి. నేను సమాజంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి యొక్క చేసినటువంటి త్యాగ ఫలితాల గురించి పృథ్వీరాజ్ గారి శ్రీధర్ మాట్లాడతారు. కార్యక్రమానికి ఈ గ్యాదరింగ్ చేసినటువంటి భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అంటే ఇవాళ స్ఫూర్తి మాట. ఈ రోజున మనందరం కూడా ఒక జాతి మత కులానికి అతీతంగా అందరూ కూడా సమాన కేటగిరీలో ఉద్యోగాలు పొందుతున్నారంటే దానికి ఆ మహానుభావుడైనటువంటి శిక్షణ చెప్తారు. మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏది పాలవాలో అర్థం కావట్లేదు. మనకి 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలించిన తర్వాత, అంతకుముందు రాజుల యొక్క పరిపాలన, తర్వాత బ్రిటిష్ వారి పరిపాలన తర్వాత మన భారతీయులకి ఏ విధంగా పరిపాలించుకోవాలో అర్థం కానప్పుడు మనం ఒక రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలని చెప్పేసి 1947లో ఆఫ్టర్ మనకి బ్రిటిష్ చేసిన తర్వాత రాజ్యాంగం నిర్మించడం జరిగింది. అందులో ప్రధానమైన వ్యతిరేకతను ఉండి ఆ రాజ్యాంగంలో మనకి జాతి మత కులానికి అతీతంగా కొన్ని కులాలు అణగారిపోతున్నాయి, వీళ్ళని గ్రామానికి దూరంగా ఉంచుతున్నారు, వాళ్ళు కూడా మనుషులే అనేసి వాళ్ళు గుర్తించి వాళ్ళ కొంత రిజర్వేషన్ ప్రాతిపదికన వాళ్ళని ముందుకు రప్పించాలనే ఒక దృఢ సంకల్పంతో ఈయన భారత రాజ్యాంగాన్ని ఆ విధంగా ఆర్టికల్ పొందుపరచడం జరిగింది. అదే ఆర్టికల్ ఇప్పటికి కూడా మనకు కంటిన్యూ అవుతుందంటే కనుక ఈ రోజు నాడు ఆ మహానుభావుడు పెట్టిన భిక్షకి మనందరం కూడా ఈ స్థితిలో ఉన్నామంటే ఆ యొక్క మహానుభావుడు దైవం లేదు. వీరు 1891లో ఏప్రిల్ 14th జన్మించడం జరిగింది. తర్వాత ఇతను రకరకాల యూనివర్సిటీలో, లండన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఇతను డాక్టరేట్ పొందడం జరిగింది. మంచి విద్యావేత్త అయిన ఈ డిగ్రీస్ చూసినట్లయితే మీరు ఇప్పుడు అంబేద్కర్ స్టాట్యూట్ ఆఫ్ డిగ్రీస్లో చాలా డిగ్రీస్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ చేయడం జరిగింది. వీరి యొక్క కృషి ఫలితంగా మన భారతరత్న అనే అవార్డుని పురస్కరించింది. వీరి యొక్క కృషి ఫలితంగానే భారత రాజ్యాంగం అనేది లిఖింపబడి ఈరోజు అమలవుతుందంటే కనుక వీరి యొక్క త్యాగం అని చెప్పుకోవాలి. అటువంటి మంచి వ్యక్తుల్ని మనం స్మరించుకుంటున్నామంటే వారి యొక్క త్యాగాలు గుర్తించి మనం స్మరించుకోవడం అనేది వారికి మనం ఇస్తున్నటువంటి గౌరవంగా భావించాలి. ఈ విధంగా ఈ అశోక్ నేను గమనించినట్లయితే నాకు సుమారుగా ఒక 7 సంవత్సరాల పరిచయం. ప్రతి ఒక్క దేశభక్తి యొక్క నాయకులని స్మరించుకోవడం. ఆ టైంలో ఇక్కడైతే మనం ఓన్లీ వ్యాయామ క్రీడాకారులు గ్యాదర్ అయ్యాం. మిగతా ప్లేసులు అయితే కనుక పబ్లిక్ని గ్యాదర్ చేస్తాడు, పిల్లల్ని గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ప్రతి దానికి ఎవరో ఒకరిని ఒక చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసి వాళ్ళని చెప్పిస్తూ ఉంటాడు. దానికి ముఖ్యంగా అశోక్లో ఉన్నటువంటి దేశభక్తికి మనం సంతోషించాలి. అశోక్ కేవలం ఇక్కడ చేస్తున్నా కేవలం అంటే నాకు నెంబర్ ఆఫ్ టీమ్స్ పరిచయం ఉన్న వానస్ పరిచయం ఇక్కడ ఎందుకు వస్తారంటే అశోక్ దగ్గర ఒక అంకిత భావం ఉంటుందన్నమాట. ఇతను జిమ్లో వెల్ ఎక్విప్మెంట్ లేకపోయినా ప్రతిదీ ఎంతవరకు అప్డేట్ అవ్వాలి అంతవరకు అప్డేట్ అవుతూ ఉంటాడు. అప్డేటింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు నాకు తెలిసి విజయవాడలో ఉన్నటువంటి పురాతనమైన జిమ్లు అంటే పాత జిమ్లో వన్ ఆఫ్ ది
మనీ మైండెడ్ కాకుండా ఒక సేవ దృక్పథంతో అశోక్ ముందు నడిపిస్తుంటాడు. ఆయనకి వెనకాల ఒక మాట సాయం చిరు సాయం మాత్రం చేస్తూ ఉంటాం. మెయిన్ బడినంతా కూడా అశోక్ వేరు చేస్తుంటాడు. నాతో పాటు అశోక్కి చాలామంది ఆప్తులు ఒక్కసారి అశోక్ పరిచయం ఏంటంటే కనుక వదులుకోరు. ఆ విధంగా అలాగే అందరినీ కూడా షెడ్యూల్ ప్రకారం మానిటర్ చేసుకుంటూ అలా కలిగి ఉంటాడు. కాబట్టి అశోక్ మరొక మంచి పునఃస్థితికి వెళ్ళాలని కోరుకుంటాను. అదేవిధంగా ఏదన్నా మనకి బయట ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ మన పోలీసు సంబంధించినటువంటి సెలక్షన్లో కానీ అశోక్ కొంతమందిని స్టూడెంట్స్ గ్యాదర్ చేసి వారికి మినిమం ఫీజు ఏవైతే ఫీజు లేకుండా కూడా అతను కొన్ని చాలా సేవా కార్యక్రమాలు చేశాడు. మనందరం ఉంటే సపోర్ట్ అశోక్ ఉండాలని కోరుకుంటున్నాను. గత అశోక్ ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తూ మరి ఇంత అభివృద్ధిలో చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి